మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనతో డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య బస్సు యాక్సిడెంట్స్, బస్సు ప్రమాదాలు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. చాలామంది ప్యాసింజర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చనిపోతున్నారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ మనం ప్రివెంట్ చేయడానికి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? నమస్కారం అండి అందరికీ. మీరు నిన్న చూశారు కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్ అవ్వడం, సజీవ దహనం, దారుణమైన ఇన్సిడెంట్ అది. అందులో గాయపడిన చనిపోయిన అందరికీ వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అయితే మీరు గమనిస్తే ఇలాంటివి డ్రైవర్ లోపం, లేదా బస్సులో లోపం, లేదంటే ఎదురుగా వచ్చే వాళ్ళ లోపం, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్, లేదంటే అక్కడ ఏదైనా గేదెలు అడ్డం వచ్చో, లేదా ఇంకేదైనా అడ్డం రావడం, లేదంటే వర్షాలు, రకరకాలు, లేకపోతే రోడ్డు మలుపులు, రకరకాల కారణాల చేత యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే అనుకోకుండా నివారించలేనివి, కొన్ని మానవ తప్పిదాలు. అలాగే ఈ అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, ఈ కొంతమంది, మరి అందరూ కాదు, కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళు ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. మీరు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అప్పుడు అందరిని ఆపడం, చలాన్లు వేయడం, ఈ న్యూస్ పేపర్లో న్యూస్లో మాలాంటి వాళ్ళు ఓ 10 మంది కవర్ చేయడం, హడావిడి చేయడం, తర్వాత మళ్ళీ మర్చిపోవడం. అలా కాకుండా వాళ్ళ పని ప్రతిరోజు సక్రమంగా నిర్వర్తిస్తే ఇలాంటి యాక్సిడెంట్లని ఎన్నో అరికట్టచ్చు. 100% చేయలేం, కానీ చాలా మటుకు నివారించవచ్చు. బస్సులు ఆ ఫిట్నెస్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడం, పొల్యూషన్ ఉందా లేదా చెక్ చేయడం, డ్రైవరు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగినాడా లేదా చూడడం, డ్రైవర్లు ఇద్దరు ఉంటున్నారా లేదా, వాళ్ళ సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా. రోడ్డు మీద కూడా చూస్తే మీరు హైవేలో పోతుంటాం, ఎదురుగా వస్తుంటారు. హైవేలో పోతుంటాం, సైకిల్ వాడు రైట్ పోతాడు, ఆటో వాడు రైట్ పోతాడు, చిన్న వెహికల్స్ రైట్ పోతాయి. లెఫ్ట్ పోండి అని చెప్పి ఆ డోర్ గేట్లో వసూలు చేసుకోవడం తప్ప వాళ్ళు ఇంకేం పని చేయరు. వాళ్ళు కనీసం రోడ్లు ఏమైనా గుంతలు పడి ఉన్నాయా, లేదంటే వచ్చే పాస్ అయ్యే వాళ్ళకి డబ్బులు దండుకునేటప్పుడు కనీసం ఒక పాంప్లెట్ ఇచ్చో రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ గురించి చెప్పి లెఫ్ట్ సైడ్ పోండ్రా, చిన్న స్పీడ్ పోయేటప్పుడు, ఇప్పుడు ఆ స్పీడ్ లిమిట్ 100 ఉంది, రైట్ సైడ్ పోయే వెహికల్స్ 100 పోవాలి, చిన్నగా పోయే వెహికల్స్ లెఫ్ట్ సైడ్ పోవాలి. అవుట్ రింగ్ రోడ్డు మీద కూడా చూసుకొని ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. 120 స్పీడ్ పెంచారు. వాళ్ళు 50 స్పీడ్లో పోయేవాడు రైట్ సైడ్ పోతుంటాడు, 10 స్పీడ్ పోయేవాడు రైట్ సైడ్ పోతుంటాడు, లారీలన్నీ రోడ్డు మీద ఆపి ఉంటారు. ప్రమాదాలు ఏం జరుగుతాయి ఇంకా. కాబట్టి వ్యవస్థలో లోపాలు సవరించుకోవాలి. ఈ అధికారులు కూడా ఈ లంచాలకు అలవాటు పడి ఈ వ్యవస్థను నాశనం చేయకుండా ఎవరి పని వాళ్ళు సక్రమంగా కంటిన్యూగా ఆ ప్రాసెస్ నిర్వర్తిస్తే ఇవన్నీ మనం తగ్గించవచ్చు. దారుణాలు, పాపం ఒక ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. ఒకరికి 2 చేతులు పోయినా, 2 కాళ్ళు పోయినా, ఏదన్నా అయినా, లేదు చనిపోయినా, వాళ్ళ కుటుంబాలు ఆదుకునే దిక్కు లేకుండా నాశనం అయిపోతారు. ఈ గవర్నమెంట్ ఎక్స్రేషియో ఎంతో ప్రకటిస్తాం, అది సరిపోదు ఆ కుటుంబానికి, అల్లాడిపోతారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ. కాబట్టి ఈ అధికారులు నిరంతరం దాన్ని కంటిన్యూగా చెక్ చేయడం, దాన్ని మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని, అటు పోలీసు, ట్రాన్స్పోర్టు, లేకపోతే R&B, లేకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని చేయగలిగితే అద్భుతంగా మనం దీన్ని నివారించవచ్చు. చాలా చక్కగా రోడ్ సేఫ్టీ గురించి వివరించారు సార్. సో చూసారు కదా వ్యూవర్స్, చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం కూడా కేర్ఫుల్గా ఉండి కొంచెం కాషన్స్ తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.